నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు గణపతి అంటే వినాయక చవితి దగ్గరకు వస్తూ ఉంది. రీసెంట్గా కృష్ణాష్టమి రోజు కూడా దారుణమైనటువంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి పడ్డటువంటి వర్షంలో కూడా గణపతి విగ్రహాలను తరలిస్తుండగా మరొక యువకుడు కూడా అక్కడ ప్రమాదవశాత్తు మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకసారి ఓవరాల్గా అసలు మ్యాటర్ ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం చూస్తే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే 2 రోజుల్లో 9 మంది మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. బోరబండలోని వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ఆపసృతి చోటు చేసుకుంది. అంబర్పేటలోని వినాయక మండపంలో విద్యుత్ శాఖ తగిలి అక్కడ ఒక ఘటన చోటు చేసుకుంది. చంద్రాయనగుట్ట నుంచి పురాణాపూర్ కు గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా బోరబండ వద్ద ట్రాక్టర్ కు కరెంటు షాక్ తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిండు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ మృతులకు సంబంధించిన వివరాలను చూసినట్లయితే వికాస్ తో పాటుగా ధోని అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక మరోవైపు మనం చూసుకుంటే విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ డ్రైవర్ ధోని అక్కడ కింద ఉండడంతో ట్రాక్టర్ టైర్లు మీద నుంచి వెళ్ళగా మృతి చెందారు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అంబర్పేటలో మండపానికి సంబంధించి అడ్డుగా వైరు వెళ్తుందని కర్రలతో ఎత్తేటువంటి ప్రయత్నం చేయడం నేపథ్యంలో ఆ విద్యుత్ వైరు తెగి యువకుడి పైన పడినటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి తీవ్ర గాయాలు పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన ఈ అబ్బాయి అండ్ మృతి చెందినటువంటి ఫోటోను కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. సో ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సరే, అసలు ఈ ఘటనలకు సంబంధించి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా లేదా వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ఎత్తున భారీ ఎత్తున విగ్రహాలను తీసుకెళ్లి ఇలాంటి ప్రమాదాలకు గురవుతా ఉన్నారా? దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. జనాలందరూ ఈ వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు చాలా డేంజర్. ఇప్పుడు ఒక 9 మంది చనిపోయిందని చెప్పి ఇక్కడ వస్తుంది. అదే కాకుండా ఇది నిన్నటి వార్త. మొన్నటి వార్త ఏంటంటే రామంతపూర్లో 5 అక్కడికక్కడే చనిపోయారు, 4 హాస్పిటల్ పాలయ్యారు. అంటే మొన్న కృష్ణాష్టమి రోజు ఆ రథాన్ని తీసుకెళ్తుంటే ఆ రథం పైన కరెంటు తీగలకు తగిలి చనిపోవడం జరిగింది. అది ఎంతో దారుణమైన, అక్కడికక్కడికి 5 అక్కడిక్కడి స్పాట్ డెడ్, 4 తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాని గురించి చాలామంది ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి సంతాపం కూడా వారు తెలియజేయడం జరిగింది. కానీ మనం ఏం చేయాలి? మన పిల్లలనైనా మీరైనా కూడా మీరు జాగ్రత్తగా ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ గణేష్ మండపాల దగ్గర అయినా కూడా కృష్ణాష్టమి వేడుకలలోనైనా ఎక్కడైనా కూడా ఇది ఏంటంటే కరెంటు ఇట్లా టెంపరీగా కనెక్ట్ చేస్తారు, అదేదో లూజ్ కనెక్షన్ అయ్యి ఎక్కడ ఇబ్బంది పడి చాలా వస్తుంటాయి. ఇదే కాకుండా గ్రామాలలో కూడా మీరు చూడండి, ఎక్కడైనా ఆ గ్రామాలలో సిటీలో కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇంకా కూడా ఇనుప పోల్స్ అనేవి సిటీలో అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాం, గ్రామాలలో కూడా చూస్తుంటాం. వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో తాకద్దు. ఈ వర్షాకాలం ముసురు పడుతుంది, అది ఏమవుతుందంటే కరెంట్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటర్ నుంచి కరెంటు పాస్ అవుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడన్నా మిస్టేక్లో తీగ పడిపోయినా కూడా మనం చాలా మంది చూస్తాం, పాపం అనుకోకుండా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా నీళ్ళల్లో కరెంట్ తీగలు పడి ఆ నీళ్ళలో కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఎంతో మంది చనిపోవడం కూడా మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం జనాలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మనకు 2-3 దుర్ఘటనలు జరిగినాయి, ఘోర దుర్ఘటనలు. చాలా మంది చనిపోవడం జరిగింది. రామంతపూర్లో చనిపోవడం జరిగింది, బండ్లగూడలో చనిపోవడం జరిగింది, అంబర్పేటలో చనిపోవడం జరిగింది. ఇలా ప్రతి దగ్గర ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఇప్పుడు ఇట్లా ముసురు పడుతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కరెంటు జోలికి పోవద్దు. అంటే కరెంటు పోల్ల దగ్గరికి కానీ, ఇనుప స్తంభాల దగ్గరికి కానీ, వైర్ల దగ్గర కానీ పైన చూసుకుంటూ పోండి. ట్రాక్టర్లలో వెళ్ళేటప్పుడైనా, వెహికల్స్లో వెళ్ళేటప్పుడైనా, ఈ రథాలలో వెళ్ళేటప్పుడైనా కూడా ఎక్కడైనా వైర్స్ ఉన్నాయంటే కొంచెం జాగ్రత్త పడండి. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే కూలిపోయే అంటే పాత ఇండ్లలో, అంటే కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లు ఈ కాలంలో కూలిపోవడం జరుగుతుంది. చాలా వరకు మనం చూస్తుంటాం, గోడలు కూలిపోయినాయని, ఈ స్లాబ్ కూలిపోయిందని. ఇలాంటి చాలా 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 పల్లెటూర్లలో ఇంకెక్కువగా జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇలాంటివి కాకుండా చూసుకోండి. దీంట్లో
కరెంట్ డిపార్ట్మెంట్ ఫాల్టా అంటే కరెంట్ ఎవరు ఎంత ఇప్పుడు ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే పోలీసుల ఫాల్టా, ఇంకెక్కడన్నా ఇది జరిగిందంటే డిపార్ట్మెంట్ ఫాల్టా అంటారు. వారు తగిన ఇప్పుడు మన భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, మన తెలంగాణలో జనాభా ఎక్కువ ఉంది. ఇంతమంది జనాభాను ఇట్లా కరెంట్ మనం ఇంట్లో పిల్లల్ని కనుక ఇట్లా కరెంట్ ఇట్లా ముట్టుకోపోతానే మనం ఇట్లా ఆపుతాం కదా, దాంట్లో వేలు పెట్టదు. ఎంతమందిని ఆపగలుగుతారు, ఎంతమంది సిబ్బంది ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చాలా మంది సిబ్బంది ఈ ఉండరు కాబట్టి మనమంతా ప్రజలే ఎడ్యుకేట్ కావాలి, దాని మీద అవగాహన తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఇది. ఎవరిని ఇలా బ్లేమ్ చేయడానికి మనం ఇక్కడ లేము, ఎవరిని బ్లేమ్ చేయకూడదు కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా డిపార్ట్మెంట్స్ అన్నీ కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి సంఘటనలు మరి ముందు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారందరి మీద ఉంటుంది, ప్రతి ఒక్క శాఖ మీద ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కావచ్చు, ఆఫీసర్సే కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. మున్సిపల్ శాఖ మీద, సిటీలో అయితే మున్సిపల్ శాఖ మీద, తగిన అధికారుల మీద, కలెక్టర్, జిల్లా అధికారుల మీద వీళ్ళంతా కొంచెం జాగ్రత్తలు వహించాలి. ప్లస్ వరదలు ఇక రాష్ట్రంలో వర్షాలు బాగా వస్తాయని చెప్పి ఇప్పటికే చాలా వర్షాలు బాగానే ఉన్నాయి. ఇంకా చాలా రెడ్ అలర్ట్ కూడా చాలా ప్రాంతాలలో అలర్ట్ చేసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడైనా కూడా కరెంటు మోటార్లు ఆన్ చేసే దగ్గరైనా కూడా ఎక్కడైనా కూడా కరెంటు తోటి చెలగాటం ఆడకండి. ఎందుకంటే తడిసి ఉంటాయి, తడి చేతులలో ఉంటాం. వర్షం పడ్డప్పుడు అక్కడ కూడా మోటార్ అంటే స్టార్టర్లు అయినా ఎక్కడైనా తడిసి ఉన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు. ప్లస్ అదేవిధంగా ఏంటంటే కంపల్సరీ చెప్పులు అనేవి వేసుకోవాలి. చెప్పులు వేసుకోకుంటే ఎర్తింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇక చెప్పులు వేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. సో ఇదంతా కూడా మనకు హెల్ప్ లైన్స్ ఇస్తా ఉన్నారు, హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పటికే గణేష్ మండపాల నిర్మాణానికి సంబంధించి పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో విద్యుత్కి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కనుక తప్పనిసరిగా ఇచ్చినటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూ అటు విద్యుత్ శాఖను కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా సంప్రదిస్తూ ముందుకు వెళ్ళండి. ఇలాంటి ఘటనల్లో మీరు కూడా బాధపడాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవద్దని కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం, చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఇది వర్షాకాలము. పిల్లలు కూడా మీరు కూడా మండపాల దగ్గర అంటే దుర్గామాత మండపాలు అని రావచ్చు, నెక్స్ట్ వినాయక చవితి మండపాలు వస్తుంటాయి. ఇవన్నిటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఒక ఎలక్ట్రీషియన్తోనే పని చేయించుకోండి. ఏదంటే అది మనం కనెక్ట్ చేస్తాం కదా అని చెప్పి కనెక్ట్ చేసి ఇబ్బందుల పాలు కావద్దు. వాళ్ళ ఏదంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఆ కరెంటు తోటి డీల్ చేసేటప్పుడు అంటే కరెంటు తోటి ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇది చాలా మంచిది. సో ఫ్రెండ్స్, తొందరపడి అనవసరంగా మీ విలువైన ప్రాణాలను తీసుకోవద్దు. మా విజ్ఞప్తి, కేఎంఆర్ ఛానల్ నుంచి మీ అందరికీ సూచన, ఇదొక మా సలహా.